అరుణాచలం దేశంలోని పంచభూత లింగ క్షేత్రాలలో ప్రముఖ ఆలయం. ఇక్కడ శివుడు అగ్నిలింగంగా దర్శనమిస్తాడు. ఇక పౌర్ణమి రోజు ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందనేది భక్తుల నమ్మకం. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలం వెళ్ళే భక్తుల సంఖ్య గతంతో పోల్చుకుంటే భారీగా పెరిగింది. పౌర్ణమి రోజే కాకుండా నార్మల్ రోజుల్లోని ఇక్కడికి వెళ్ళే భక్తుల సంఖ్య ఈ మధ్య చాలా పెరిగింది. ఇక అయితే అక్కడికి వెళ్ళే భక్తులకు కొన్ని సందేహాలు ఉంటాయి. అక్కడ రూమ్స్ ఎలా ఉంటాయి, వాటి రేట్స్ ఎలా ఉంటాయి, అదేవిధంగా ఎలా వెళ్ళాలనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి. ఇక ఈ వీడియోలో ఆ డౌట్స్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇక హైదరాబాద్ నుండి అరుణాచలం అంటే తిరువన్మలై డైరెక్ట్గా వెళ్ళేందుకు చాలా తక్కువ ట్రైన్స్ ఉంటాయి. అందుకే అక్కడ దానికంటే ముందు కాట్పాడి జంక్షన్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ లేదా కాచిగూడ హైదరాబాద్ నుంచి కాట్పాడి జంక్షన్కు చాలా ట్రైన్స్ ఉంటాయి. వీక్లీ ట్రైన్స్ ఉంటాయి, అదేవిధంగా డైలీ ట్రైన్స్ కూడా ఇక్కడ కాట్పాడి జంక్షన్స్కి ఉంటాయి. ఇక్కడ స్లీపర్ వచ్చేసి 420 రూపీస్ ఉంటుంది మన హైదరాబాద్ నుంచి కాట్పాడి జంక్షన్ చేరుకోవడానికి. ఇక ఇక్కడికి హైదరాబాద్ నుంచి కాట్పాడి జంక్షన్ చేరుకోవడానికి సుమారు 14 గంటల టైం అయితే పడుతుంది మనకు. ఇక సాయంత్రం ఎక్కితే మబ్బుల 5 గంటలకు లేదా 6 గంటల సమయానికి మనం అక్కడికి చేరుకుంటాం. ఇక కాట్పాడి జంక్షన్ ఒకసారి మనం చూస్తే కాట్పాడి జంక్షన్ ఇది. ఇక్కడ ట్రైన్ దిగాక ఈ స్టేషన్ బయటకు వెళ్తే చాలా ఆటోస్ ఉంటాయి. ఆ ఆటోలో దగ్గరే వెల్లూరు బస్ స్టాప్ అనేది ఉంటుంది మనకు. ఇది వెల్లూరు బస్ స్టాప్. కాట్పాడి జంక్షన్ నుంచి ఇది 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు అరుణాచలం వెళ్లేందుకు చాలా బస్సెస్ ఉంటాయి. అక్కడ కాట్పాడి జంక్షన్ దిగగానే స్టేషన్ ముందు మనకు నెంబర్ ఆఫ్ ఆటోస్ అయితే ఉంటాయి. ఆ ఆటోస్లో 20 రూపీస్ షేర్ ఆటోస్ ఉంటాయి. లేదంటే మీరు ఒక నలుగురు కానీ ఫ్యామిలీ వెళ్తే ఆటో మాట్లాడుకొని వెళ్ళడం చాలా బెటర్. ఎందుకంటే అక్కడ ఆటో వాళ్ళు అయితే 300 రూపాయలు అంటారు, కానీ మీరు బేరం చేస్తే మాత్రం వాళ్ళు 100 లేదా 150 రూపాయలకే వస్తారు. అక్కడ ఆటో మాట్లాడుకొని మీరు ఈ బస్ స్టాప్కి అయితే వస్తే ఈ బస్ స్టాప్ నుంచి అరుణాచలంకి వెళ్ళేందుకు చాలా బస్సెస్ ఉంటాయి. సుమారు ఇక్కడ వెల్లూరు బస్ స్టాప్ నుంచి అరుణాచలం వెళ్ళేందుకు సుమారు 2 గంటల టైం అయితే మనకు పడుతుంది. 60 రూపాయల ఛార్జెస్. ఇక్కడ నార్మల్ బస్ అయితే మనకు 60 రూపాయల ఛార్జ్ చేస్తారు. ఒకవేళ అదే లగ్జరీ బస్ అయితే మనకు 90 రూపాయల వరకు అయితే ఇక్కడ ఛార్జ్ ఉంటుంది. ఇది మనకు వెల్లూరు బస్ స్టాప్. ఇది వెల్లూరు అక్కడ కాట్పాడి జంక్షన్లో దిగగానే ఇది వెల్లూరు బస్ స్టాప్ లోపలి ఫిగర్ ఇది. మీరు ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ నుంచి మొత్తం మనకు అరుణాచలం బస్సెస్ అయితే ప్రతి 5 నిమిషాలకు ఒకటి అరుణాచలం బస్సెస్ ఉంటాయి. ఇక్కడ నార్మల్ బస్సెస్ ఉంటాయి. లగ్జరీ బస్సులు అయితే మనకు డిలక్స్ లాంటి బస్సులు అయితే కొద్దిగా టైం పడుతుంది. ఇక్కడ నార్మల్ బస్సులో వెళ్తే మాత్రం ఆర్డినరీ బస్సులో అయితే 2 అవర్స్ జర్నీ అయితే పడుతుంది. ఒకవేళ మీరు మార్నింగ్ 6:30 లేదా 6 లేదా 6:30కి అక్కడ వెళ్తే 8:30 లోపు మీరు అరుణాచలం అయితే చేరుకుంటారు. ఇక్కడ ఈ బస్సుకు వచ్చేసి ఇవైతే నార్మల్ బస్సులు. ఈ బస్సుకు వచ్చేసి 60 రూపాయల ఛార్జ్ అయితే చేస్తారు ఇక్కడ వెల్లూరు నుంచి మనకు అరుణాచలంకి. ఒకవేళ మీరు డిలక్స్ కానీ ఆ బస్సులు అయితే ఒకవేళ ఎక్కితే మాత్రం అక్కడ 90 రూపీస్ వరకు అయితే అక్కడ ఛార్జెస్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు మార్నింగ్ ఒకవేళ 5 వరకు అక్కడ కాట్పాడి జంక్షన్లో దిగితే అక్కడ నుంచి వెల్లూరు బస్ స్టాప్కి వచ్చేసి ఇక్కడ వెల్లూరు బస్ స్టాప్లో ఒకవేళ 6:30 అయినా అక్కడ నుంచి మీరు 8:30 లోపు అయితే అక్కడ టెంపుల్కి అరుణాచలం టెంపుల్కి అయితే చేరుకోవచ్చు. ఇక ఈ అరుణాచలం టెంపుల్కు చేరుకున్నాక అక్కడ రూమ్స్ ఎక్కడ తక్కువ దొరుకుతాయి, లేదంటే అక్కడ స్టే ఎక్కడ ఉండాలి, ఏదైనా లాకర్స్ దొరుకుతాయా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక అరుణాచలం వెళ్ళాక రూమ్స్కి సంబంధించి చూసుకుంటే మనకి టెంపుల్కి సంబంధించిన తమిళనాడు టూరిజం కార్పొరేషన్ సంబంధించిన యాత్రా నివాస్ అయితే మనకు టెంపుల్కి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడనైతే మనకు నెంబర్ ఆఫ్ రూమ్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ ఏసీ రూమ్స్ అండ్ నాన్ ఏసీ రూమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నాన్ ఏసీ రూమ్కి వచ్చేసి 1000 వరకు అయితే ఛార్జ్ చేస్తారు. అదే ఏసీ రూమ్కి వచ్చేసి 1400 నుంచి అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ 6000 వరకు కూడా ఇక్కడ రూమ్స్ని బట్టి 6000 వరకు ఇక్కడ ఛార్జ్ చేస్తారు. అంటే ఇద్దరు వెళ్తే మినిమం 1000 రూపీస్ నాన్ ఏసీ రూమ్ అయితే ఇక్కడ దొరుకుతుంది. ఒకవేళ మనం నలుగురు ఉన్నట్టయితే మినిమం 2000 వరకు అయితే ఇక్కడ ఏసీ రూమ్స్కి అయితే ఛార్జ్ చేస్తారు. లేదంటే నాన్ ఏసీ తీసుకుంటే కొద్దిగా నాన్ ఏసీకి ఏసీకి వచ్చేసి 400 to 500 అయితే ఇక్కడ తేడా ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రూమ్ తీసుకుంటే టిఫిన్ ఇక్కడ కాంప్లిమెంటరీగా పెడతారు. దీనికి సంబంధించి యాత్రా నివాస్లోనే ఇక్కడ మనం రూమ్ ఇక్కడ స్టే ఇన్ అయినప్పుడు మనకు ఒక టోకెన్ అయితే ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని మనకి ఇక్కడ ముందే ఈ హోటల్ అనేది ఉంటుంది. దీంట్లోకి వెళ్తే మనకు మార్నింగ్ టిఫిన్ అయితే ఇక్కడ కాంప్లిమెంటరీగా ఇస్తారు ఇక్కడ రూమ్లో స్టే చేసే వాళ్ళకి.
ఒకవేళ మీరు అయితే ఇక్కడ యాత్రా నివాస్లో రూమ్స్ కావాలంటే మీరు ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవడం అయితే చాలా బెటర్. ఎందుకంటే అక్కడ వెళ్ళాక రూమ్స్ దొరకకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ఒకవేళ యాత్రా నివాస్లో రూమ్స్ కావాలనుకుంటే మాత్రం ఆన్లైన్లో ముందే బుక్ చేసుకోండి. లేదంటే ఒకవేళ అక్కడికి వెళ్ళాక అక్కడ ఖాళీ ఉంటే మాత్రం రూమ్స్ ఇస్తారు, లేదంటే మాత్రం మీరు మళ్ళీ బయట చూసుకోవాల్సిందే. ఇక యాత్రా నివాసే కాకుండా మనకు తక్కువ రేట్లో, ఇంకా తక్కువ రేట్లో కావాలనుకుంటే మనకు ఆలయానికి తిరువన్మలై ఆ రాజగోపురం అయితే ఏదైతే ఉంటుందో ఆలయానికి 200 మీటర్ల దూరంలోనే ఒక తమిళ మఠం అయితే ఉంటుంది. దాని అరుల్మిగో అప్పర్ స్వామి మఠం అనేది దాన్ని చెప్తారు. ఆ మఠంలో చాలా తక్కువకైతే రూమ్స్ దొరుకుతాయి. ఒక్కసారి మీరు చూడొచ్చు. టెంపుల్కి ఇదే ఆ మఠము, ఇదే దాని మఠంకి సంబంధించిన బిల్డింగ్ ఇదే అరుల్మిగో అప్పర్ స్వామి ఆలయం టెంపుల్ అయితే ఇది. ఇక్కడ నుంచి ఆ అపోజిట్ గలీలో 200 మీటర్ల దూరంలోనే ఇదైతే ఉంటుంది. మీరు వెళ్ళొచ్చు ఇక్కడికి. ఇది ఆ బిల్డింగ్, మీరు ఇక్కడ నుంచి ఆలయం చూడొచ్చు. ఇది ఆలయం, ఇదే ఆలయం, ఇక్కడనే బిల్డింగ్ ఉంటుంది. ఈ మఠం అయితే ఇక్కడ మఠంలో మాత్రం నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి, అదేవిధంగా ఏసీ రూమ్స్ అయితే ఉంటాయి. నాన్ ఏసీ రూమ్స్ అయితే మనకు వచ్చేసి 800 రూపీస్ ఇద్దరికి ఛార్జ్ చేస్తారు. ఒకవేళ నలుగురు ఉంటే 1200. అదేవిధంగా ఏసీ కావాలనుకుంటే మాత్రం ఒక 1500 వరకు ఇక్కడ ఛార్జ్ చేస్తారు నలుగురికి. అదేవిధంగా ఏసీ ఇద్దరికి కావాలనుకుంటే మాత్రం 1000 to 1200 లోపలనే ఇక్కడ వచ్చేస్తుంది. ఒకవేళ నాన్ ఏసీ కావాలనుకుంటే ఇక్కడ బెడ్స్ కూడా ఉంటాయి లోపల. బెడ్స్ని బట్టి కూడా ఇక్కడ ఛార్జ్ చేస్తారు. ఒకవేళ ఇద్దరికి బెడ్స్ కావాలంటే 800, నలుగురిలో ఇద్దరికి మాత్రమే బెడ్స్ ఉండి ఓన్లీ మరో ఇద్దరికి చాపపై పడుకునేటట్టు ఉంటే 1200 రూపీస్ మాత్రం ఇక్కడ ఈ మఠంలో అయితే ఛార్జ్ చేస్తారు. ఇక టెంపుల్కి దగ్గరగా రూమ్ కావాలనుకుంటే మాత్రం ఈ అరుల్మిగో అప్పర్ స్వామి ఆలయం మఠం, ఇది తమిళ ఆశ్రమం, ఇది తమిళ మఠం. ఈ మఠం అయితే ఒక బెస్ట్ చాయిస్గా చెప్పొచ్చు. ఒకవేళ ఫ్యామిలీతో వెళ్ళిన వారు మాత్రం రూమ్స్ కావాలంటే 800 నుంచి ఇక్కడ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. లేదంటే మనం బయటనే పడుకుంటామంటే ఇక్కడ హాల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒక చాప ఇస్తారు, మనం అక్కడ ఫ్యాన్ చూసుకొని ఫ్యాన్ దగ్గర అయితే మనం పడుకోనికి ఉంటుంది. ఒక లాకర్ కూడా ఇస్తారు. ఆ లాకర్లో మనకు సంబంధించిన లగేజ్ను ఆ లాకర్లో పెట్టుకొని అక్కడ మనం కేవలం 100 రూపీస్తోనే అక్కడ మనం స్టే చేయొచ్చు. ఇక ఈ అరుల్మిగో ఈ తమిళ మఠం కాకుండా ఇంకా ఒక తెలుగు వాళ్ళ ఆశ్రమం కూడా ఇక్కడ ఉంటుంది అరుణాచలంలో. అది శివ సన్నిధి అంటారు. ఇది టెంపుల్ నుంచి మినిమం ఒక 2 కిలోమీటర్స్ దూరంలోనైతే ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మేము వెళ్ళినప్పుడు అక్కడ ఆశ్రమం, మేము ఇటీవల అరుణాచలం వెళ్ళాము. అక్కడ మేము వెళ్ళినాక అక్కడ కాంటాక్ట్ చేస్తే మాత్రం వాళ్ళు చెప్పింది ఏంటంటే నలుగురికి వచ్చేసి 2000 రూపీస్ అయితే మాకు రూమ్కి చెప్పారు. అక్కడ ఇంకొక విషయం ఏంటంటే మొత్తం 3 పూటల వాళ్ళే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదొకటి ఆశ్రమం ప్రత్యేకత అని చెప్పొచ్చు. శివ సన్నిధి ఆశ్రమంలో మనం రూమ్ తీసుకున్నట్టయితే 3 పూటల భోజనం వాళ్ళే పెడతారు. అదొకటి శివ సన్నిధానం ప్రత్యేకత. అది ఇక్కడ ఏ ఆశ్రమంలో అట్లాంటిది లేదు. ఓన్లీ శివ సన్నిధి ఆశ్రమంలో మాత్రం మనకు 2000 రూపాయల నుంచి అక్కడ రూమ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అక్కడ 2000 నుంచి చూసుకుంటే మనకు ఆ 3 పూటల భోజనం అయితే అక్కడ మనం ఫ్రీగా తినొచ్చు. దీనికి సంబంధించి వాళ్ళ ఈ నంబర్ శివ సన్నిధి నంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా శివ సన్నిధితో పాటు మనకు మరికొన్ని ఆశ్రమాలు ఉన్నాయి. అందులో ప్రముఖ ఆశ్రమం అయితే రమణ మహర్షి ఆశ్రమం. అరుణాచలం వెళ్ళిన ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ ఆశ్రమానికి అయితే వెళ్తారు. ఇదే రమణ మహర్షి ఆశ్రమం. ఈ ఆశ్రమం గురించి డీటెయిల్గా నేను తర్వాత ఈ వీడియో ఎండ్లో నేను చెప్తాను. ఇంకా ముందు రూమ్స్ గురించి మనం చూసుకుంటే ఈ రమణ మహర్షి ఆశ్రమంలో ఫ్రీగా ఇవ్వడానికి అయితే రూమ్స్ ముందుగా వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. లేదంటే చాలా తక్కువ రేట్స్కు మాత్రం ఇక్కడ రూమ్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయి. అయితే ఈ ఆశ్రమంలో మనకు రూమ్స్ కావాలనుకుంటే మాత్రం 1 మంత్ ముందే వాళ్ళకు మెయిల్ చేయాలి. ఆ మెయిల్ ఐడి కూడా నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ మెయిల్ మనం వాళ్ళకు మెయిల్ చేస్తే వాళ్ళే మనకు తిరిగి రిప్లై ఇస్తారు. ఆ రిప్లై ఇస్తే దాన్ని బట్టి మనకు రూమ్స్ ఉన్నాయా లేదా అనేది ఒక రూమ్స్ కన్ఫర్మ్ అయితే మాత్రం వాళ్ళు వెంటనే మనకు రిప్లై ఇస్తారు. ఈ ఆశ్రమానికి వచ్చే వాళ్ళకి, ఆలయంకి వచ్చే వాళ్ళకి కాకుండా ఆశ్రమానికి వచ్చే వాళ్ళకైతే వాళ్ళు ముందు రూమ్స్ ఇచ్చేందుకు ప్రిఫర్ చేస్తారు. ఆ తర్వాత ఆలయం చూసేందుకు వచ్చే వాళ్ళకి మాత్రం ఇక్కడ రూమ్స్ ఇవ్వడానికి అయితే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. దీనికి సంబంధించిన మెయిల్ ఐడి అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు వెళ్ళే ముందు 1 మంత్ ముందే ఆ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేస్తే వీళ్ళు మాత్రం రిప్లై ఇస్తారు. ఇక రమణ మహర్షి ఆశ్రమం పక్కనే మనకి ఇంకొక ఆశ్రమం ఉంటుంది. అదే శేషాద్రి స్వామిగల్ ఆశ్రమం. ఇక్కడ కూడా వాళ్ళు రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అయితే ఇక్కడ కూడా సేమ్ రమణ మహర్షి ఆశ్రమం లాగే 1 మంత్ ముందైతే వీళ్ళకి ఫోన్ ద్వారా కానీ లేదంటే మెయిల్ ఐడి ద్వారా కానీ వీళ్ళని కాంటాక్ట్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా రూమ్స్ చాలా తక్కువ రేట్లకే అయితే రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీనికి సంబంధించిన నంబర్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. శేషాద్రి స్వామిగల్ ఆశ్రమంకి సంబంధించి మీరు వెళ్ళే ముందు ఒక 1 మంత్ ముందు మాత్రం వీళ్ళను సంప్రదించాల్సి ఉంటుంది. మీరు డైరెక్ట్గా వెళ్తే మాత్రం ఇక్కడ రూమ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయరు. అక్కడ రమణ మహర్షి ఆశ్రమం కానీ ఇక్కడ శేషాద్రి స్వామిగల్ ఆశ్రమం కానీ మీరు డైరెక్ట్గా వెళ్తే రూమ్స్ దొరకడం మాత్రం చాలా కష్టం.
వాళ్ళకు 1 మంత్ ముందు మాత్రమే మనం సమాచారం ఇస్తే వాళ్ళు మనకు తిరిగి రిప్లై ఇస్తారు. దాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. లేదంటే మీరు డైరెక్ట్ వెళ్తే మాత్రం ఇక్కడ రూమ్స్ అయితే అవైలబుల్ అయితే ఉండయి. ఇక అరుణాచలం వెళ్తే ప్రతి ఒక్కరైతే గిరి ప్రదక్షిణ అయితే తప్పకుండా చేస్తారు. గిరి ప్రదక్షిణ చేస్తే ఈ కొండ ఆ కొండనే ఇది. ఈ కొండకు సంబంధించి ఇక్కడ ఈ గిరి లోపలనే ఈ కొండ లోపల దేవుడు ఉంటాడనేది దేవుని చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తారు కంపల్సరీ. గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుంటే వాళ్ళు అనుకున్నది నెరవేరుతుంది, కోరిన కోరిక నెరవేరుతుంది అనేది అయితే భక్తుల నమ్మకం. అందుకే ప్రతి ఒక్కరు ఈ కొండ చుట్టూ అయితే ఒక గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇక్కడ మొత్తం ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్లు అయితే గిరి ప్రదక్షిణ ఉంటుంది. ఈ 14 కిలోమీటర్లు అయితే గిరి ప్రదక్షిణ తప్పక చేస్తారు. ఇక ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించి మనం చూసుకుంటే ఇది ఆ గిరి ప్రదక్షిణ అనుకుంటే మొత్తం ఈ గిరి ప్రదక్షిణ చేసే ముందు మొత్తం మనకి ఈ కొండ చుట్టూ కూడా 8 లింగాలు, అష్టలింగాలు అంటారు. ఆ 8 లింగాలను అయితే మనం దర్శించుకుంటూ ఈ కొండ ఈ గిరి ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ చూసుకుంటే ఓకే, మనం ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఇది చూసుకున్నాక మొత్తం 14 కిలోమీటర్ల మేర ఈ గిరి ప్రదక్షిణ ఉంటుంది. ఇక్కడ మొత్తం అష్టలింగాలను దర్శించుకుంటూ మనం ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇంద్రలింగం నుంచి మొదలైన ఈ ఈ గిరి ప్రదక్షిణం మనకి ఈశాన్య లింగం, చివరిది ఈశాన్య లింగం ఉంటుంది. ఈశాన్య లింగం తర్వాత మళ్ళీ మనం అగ్నిలింగాన్ని మనం టెంపుల్కి అయితే వస్తాము. మొత్తం 8 అష్టలింగాలను దర్శించుకుంటూ మనం ముందుకైతే సాగాల్సి ఉంటుంది. అయితే ఈ గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కొన్ని నియమాలు అయితే తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఆ నియమాలు ఏంటైతే మనం చెప్పులు అయితే వేసుకోకూడదు. అదేవిధంగా చాలామంది ఇక్కడ సాక్సులు ధరిస్తారు. కానీ సాక్సులు ధరించకుండా మనం నడిస్తే ఇంకా మరింత మంచి జరుగుతుంది అనేది భక్తుల నమ్మకం. ఇక్కడే దేవుడిది అరుణాచలం రాజగోపురం. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే వాళ్ళు ఇక్కడ దేవునికి ఒక కర్పూరం వెలిగించి ఇక్కడ రాజగోపురం ముందున్న ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. ఇక సుమారు ఈ గిరి ప్రదక్షిణకైతే 5 గంటల నుంచి 6 గంటల సమయం అయితే పడుతుంది. మధ్య మధ్యలో మనం అష్టలింగాలను దర్శించుకుంటూ అయితే మనం ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ గిరి ప్రదక్షిణ సమయంలోనే మనకు ఒకటైతే మోక్ష మార్గం అనేది మాత్రం మనకు ఒకటి ఉంటుంది. ఈ మోక్ష మార్గాన్ని ప్రతి ఒక్కరూ అయితే ఇక్కడ ఈ మోక్ష మార్గం గుండానైతే వస్తారు. ఇక్కడ ఈ మోక్ష మార్గానికి వచ్చేసరికి మనకు 80% గిరి ప్రదక్షిణ అయితే మనకు కంప్లీట్ అవుతుంది. మొత్తం 80%, ఇంకో 20% మాత్రమే ఉంటుంది. అప్పటికే చాలా మంది అయితే ఇక్కడ అలసిపోయి ఉంటారు. అయితే దీనికి ఈ మోక్ష మార్గానికి సంబంధించి కూడా మనకు పురాణాల్లో ఒక చరిత్ర అయితే ఉంది. మనం దానికి సంబంధించి ఇక్కడ మునీశ్వరులు అయితే ఎవరైతే ఉన్నారో మునీశ్వరులు ఇక్కడ 2 యంత్రాలను అయితే ప్రతిష్ఠించారు. ఈ మోక్ష మార్గం గుండా వచ్చినప్పుడు ఎవరైతే అలసిపోయిన భక్తులు ఉంటారో కాళ్ళ నొప్పులు కానీ నొప్పులతో అలసిపోయిన భక్తులు ఈ మోక్ష మార్గాన్ని దర్శించినప్పుడు ఆ యంత్రాలను లోపల ఉన్న యంత్రాలను తాకుతూ బయటకు వచ్చినప్పుడు వాళ్ళకు బయటకు వచ్చాక ఎటువంటి నొప్పులు అయితే ఉండవు అనేది ఇక్కడ చెప్తారు. ఇక్కడ ప్రసిద్ధి చెందింది. మేము వెళ్ళినప్పుడు కూడా ఒక మహిళ ఇక్కడ నుంచి బయటకు వచ్చాక మాకు ఆ విషయం అయితే చెప్పింది. ఇక్కడ బయటకు వచ్చాక నా నొప్పులు అయితే వెళ్ళాయి అని ఆమె స్వయంగా మాకైతే ఆ విషయాన్ని అయితే మాకు చెప్పింది. ఒకవేళ మీరు అరుణాచలం వెళ్తే తప్పకుండా ఈ మోక్ష మార్గం గుండానైతే రావడానికి ట్రై చేయండి. అదేవిధంగా 3 సార్లు అయితే ఈ మోక్ష మార్గం గుండా బయటకు వచ్చి లోపలికి వెళ్ళి బయటకు వస్తే మాత్రం మనకు మోక్షం కలుగుతుంది, మనకు మోక్ష మార్గం లభిస్తుంది అనేది మాత్రం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నుంచి కేవలం 20% మాత్రం ఇంకా గిరి ప్రదక్షిణ అయితే మిగిలి ఉంటుంది. ఒకవేళ మీరైతే వెళ్తే మాత్రం తప్పకుండా ఈ మోక్ష మార్గం గుండా వచ్చేందుకైతే తప్పకుండా ప్రయత్నం చేయండి. మోక్ష మార్గం గుండా వచ్చాక ఆ నొప్పులు అయితే వెళ్తాయని, ఆ కాళ్ళ నొప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మటుమాయం అవుతాయి అనేది మాత్రం ఇక్కడ ప్రసిద్ధి అయితే చెందింది. ఇక మీరు గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ప్రతి కిలోమీటర్ దూరంలో మీకైతే ఈ మ్యాప్ అయితే కనిపిస్తుంది. ఈ మ్యాప్ ఏంటంటే మీరు ఎక్కడ ఉన్నారో చూపిస్తుంది. మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఒకవేళ మీరు ముందుకు పోయే కొద్దీ మీరు ఈ రెడ్ మ్యాప్ సింబల్ ఎక్కడైతే ఉంటుందో మీరు అక్కడ ఉన్నట్టు, మీరు ముందుకు పోయే కొద్ది ఆ మ్యాప్ ముందు ఇంకా జరుగుతూ ఉంటుంది. ఈ మ్యాప్ మనకు ప్రతి కిలోమీటర్కు ముందు కనిపిస్తుంది. మీరు ఈ మ్యాప్లో ఎక్కడున్నామో మీరు ఆ గిరి ప్రదక్షిణ సమయంలో ఎక్కడున్నారు అనేది మాత్రం తెలుసుకోవచ్చు. ఇక అరుణాచలం వెళ్తే సాయంత్రం టైంలో నైట్ టైంలో గిరి ప్రదక్షిణ చేసి సాయంత్రం 6 లేదా 7కి మొదలుపెట్టి, ఇది సమ్మర్ కాబట్టి 6 లేదా 7కి 5 to 6 మధ్యలో ఈ టైంలో మొదలుపెట్టి నైట్ 12 వరకు అయితే మీకు గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని మీరు మార్నింగ్ దర్శనం చేసుకోవడం అయితే చాలా బెటర్గా ఉంటుంది. ఒకవేళ లేదంటే మీరు నైట్ 12 లేదా 3కైనా మొదలు పెట్టవచ్చు. మార్నింగ్ వరకు కంప్లీట్ అవుతుంది. మళ్ళీ మార్నింగ్ రూమ్కి వెళ్ళి అదేవిధంగా దర్శనం మీకు 10 గంటల లోపు అయితే దర్శనం అయిపోతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీకు అరుణాచలం ఆలయంలో దర్శనం అయితే తొందరగా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే పౌర్ణమి రోజు తప్ప మిగతా రోజుల్లో మాత్రం మనకు చాలా త్వరగా 1-2 అవర్స్లోనే దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. పౌర్ణమి రోజు మాత్రం చాలా సమయం అయితే దర్శనానికి చాలా టైం అయితే పడుతుంది పౌర్ణమి రోజు. ఎందుకంటే ఇక్కడ
పౌర్ణమి రోజు ఆ పున్నమి వెలుగులో గిరి ప్రదక్షిణ చేస్తే చాలా పుణ్యం వస్తుందని, చాలా మంచి జరుగుతుందంటూ కూడా భక్తుల నమ్మకం. అందుకే ఎక్కువగా ఇక్కడ ఈ టెంపుల్కి పౌర్ణమి రోజు వెళ్లేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తారు. ఆ పౌర్ణమి పున్నమి వెలుగులో గిరి ప్రదక్షిణ చేసి ఆ మరునాడు స్వామివారిని దర్శించుకునేందుకు చాలా మంది కూడా ఆసక్తి చూపిస్తారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి రోజు ఈ కొండ అంచులో ఒక దీపం అయితే వెలిగిస్తారు. ఈ దీపం ఈ కొండ నుంచి ఎక్కడికి వెళ్ళి చూసినా మాత్రం ఆ దీపం అయితే మనకు కనిపిస్తుంది. తప్పకుండా ఒకవేళ కార్తీక పౌర్ణమికి వెళ్ళే వాళ్ళు మాత్రం తప్పకుండా ఆ దీపాన్ని దర్శించుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓన్లీ కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే అక్కడ ఆ దీపాన్ని అయితే వెలిగిస్తారు. మిగతా ఎక్కడ ఏ పౌర్ణమి రోజు కానీ ఏ ప్రత్యేక రోజులలోని ఇక్కడ దీపాలు అయితే వెలిగించరు. ఇక్కడ కొండపైన కేవలం ఒక్క దీపం కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే ఇక్కడ ఆ కొండపైన దీపం అయితే వెలిగిస్తారు. ఇక మీరు అరుణాచలం వెళ్తే లేదంటే గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మీకు ఒకవేళ ఈమె టోపీ అమ్మ అంటారు. అక్కడ ఈమెను దైవ దూతగా అక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో భక్తులు కానీ అక్కడ స్థానికులు కానీ ఈమెను దైవ దూతగా కొలుస్తారు. మనం ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేస్తేనే ఎంతో అలసిపోయి కాలు నొప్పులు వస్తాయి. కానీ ఈమె ప్రతిరోజు కూడా వాన వచ్చినా ఎండొచ్చినా ఈమె గిరి ప్రదక్షిణ మాత్రం తప్పకుండా ప్రతిరోజు అయితే చేస్తుంది. ఏదో ఒక సమయంలో ఈమె గిరి ప్రదక్షిణ ప్రతిరోజు ఇప్పటికే 1000 గిరి ప్రదక్షిణలు ఈమె చేసిందిగా చెప్తారు. అందుకే ఈమెను అక్కడ ఒక దేవదూతగా కొలుస్తారు. అదేవిధంగా ఈమె అక్కడ ఎక్కడ కనిపించినా ఈమెకు నమస్కరిస్తారు. అదేవిధంగా అక్కడ షాప్ల వాళ్ళు కూడా ఈమెకు ఏదైనా ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఈమెను ఒక దైవదూతగా కూడా వాళ్ళు అక్కడ భావిస్తారు. నేను ఇంతకుముందు రమణ మహర్షి ఆశ్రమం చెప్పాను కదా, రమణ మహర్షి ఆశ్రమం అక్కడ రమణ మహర్షి 1922 ఆ సమయంలో తన తల్లి చనిపోయినప్పుడు తన తల్లిని అక్కడే సమాధి చేశారు. ఆ ప్రాంతంలోనే ఆయన ఆశ్రమం కట్టారు. ప్రస్తుతం ఆ తర్వాత ఆయన కూడా అక్కడే సమాధి అయ్యారు. దానికి సంబంధించిన రమణ మహర్షి సమాధి అయితే ఇది. రమణ మహర్షి ఆశ్రమం చాలా ప్రశాంతంగానే ఉంటుంది. ఇక్కడ విదేశీయులు మనకు ఎక్కువగా కనిపిస్తారు. ఇక్కడ సమాధి ముందు మొత్తం మెడిటేషన్ చేస్తూ మనకు ప్రతినిత్యం సాయంత్రం టైంలో కానీ ప్రతినిత్యం మెడిటేషన్ చేస్తూ చాలామంది కనిపిస్తారు. ఒకవేళ మీరు రమణ మహర్షి ఆశ్రమం వెళ్తే మెడిటేషన్ చేసే వాళ్ళైతే మీరు ఇక్కడ మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకు ఒకవేళ మీరు ఇందులోనే రమణ మహర్షిలోనే రూమ్ తీసుకుంటే మాత్రం ఇక్కడ మెడిటేషన్ చేసుకోవడానికి అయితే మీరు ప్రయత్నించండి. చాలా ప్రశాంతంగానైతే ఇక్కడ ఉంటుంది. ఇక రమణ మహర్షి ఆశ్రమం నుంచే మనకు కొన్ని పైన స్కంద మహర్షి ఆశ్రమం ఉంటుంది. అదేవిధంగా విరూపాక్ష గుహలు వెళ్ళడానికి కూడా మనకు ఒక మార్గం అయితే ఉంటుంది. ఇక ఇది స్కందాశ్రమం అంటారు. ఈ స్కందాశ్రమం ఏంటంటే మనకు విరూపాక్ష గుహలు గతంలో రమణ మహర్షి విరూపాక్ష గుహలలో ఆయన ధ్యానం చేసేవారని చెప్తారు. అయితే అక్కడ ఆ సమయంలో ఎండ వేడి బాగా ఉండేదని అక్కడ గమనించిన రమణ మహర్షి శిష్యుడు స్కందుడు అక్కడ ఆయన ఒక ఆశ్రమం అయితే కట్టాడు. దాన్నే ఇప్పుడు మనం ఇది చెప్పుకుంటున్న స్కందాశ్రమం అంటారు. ఇక్కడ రమణ మహర్షి కోసం ఆయన ఒక ప్రత్యేక ఆశ్రమం కట్టింది. ఇక్కడ ఈ స్కందాశ్రమంలోనే రమణ మహర్షి మనకు అక్కడ ధ్యానం చేసుకున్నారని చెప్తారు. ఇక్కడ అయితే ఇక్కడికి వెళ్ళడానికి మాత్రం మనకు టైమింగ్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ మనం మార్నింగ్ 8:30 to 4:30 ఈ టైం మధ్యలో మాత్రమే మనం ఈ స్కందాశ్రమం లోపలికి వెళ్ళొచ్చు. అదేవిధంగా విరూపాక్ష గుహలు కూడా మనకు ఉంటాయి. ఇదే విరూపాక్ష గుహలు. ఇక్కడ విరూపాక్ష స్వామి అయితే ఉంటారని చెప్తారు. అదేవిధంగా రమణ మహర్షి కూడా ఈ గుహల్లోనే ధ్యానం చేసుకున్నారని చెప్తారు. ఒకవేళ మీరు అరుణాచలం వెళ్తే మాత్రం దీని లోపలికి వెళ్ళేందుకైతే చూడండి. ఇక్కడ టైమింగ్స్ మాత్రం మార్నింగ్ 8:30 to 4:30 లోపే ఇక్కడ మనకు లోపలికి అనుమతిస్తారు. ఒకవేళ 4:30 దాటిందంటే మనని లోపలికి అనుమతించారు. అయితే రమణ మహర్షి ఆశ్రమం నుంచి ఈ గుహల్లోకి అయితే వెళ్ళడానికి అవకాశం అయితే మనకు ఉంటుంది. ఒకవేళ మీరు ఈ టైమింగ్ లోపల వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. ఒక విరూపాక్ష కేవ్స్ కానీ స్కందాశ్రమం కానీ మీరు చూడాలనుకుంటే ఈ 8:30 to 4:30 PM మధ్యలోనే వెళ్ళేందుకైతే మీరు ప్రయత్నించండి. ఒకవేళ 5 దాటిందంటే మీరు ఇక్కడికి వెళ్ళలేరు. మళ్ళీ మర్నాడు 8:30 తర్వాతే మీరు ఇక్కడికి వెళ్ళేదానికి అయితే మనకు అవకాశం ఉంటుంది. ఇక నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చాలా తక్కువ అమౌంట్లోనే తక్కువ బడ్జెట్లోనే మన అరుణాచలం ట్రిప్ వెళ్ళాలంటే మాత్రం ట్రైన్ ద్వారా మాత్రం వెళ్ళొచ్చు. ఎందుకంటే బస్కి మినిమం 2500 పైనే బస్ టికెట్స్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అయితే మనకు అరుణాచలంకు ఉన్నాయి. లేదంటే ట్రైన్లో అయితే 400 నుంచి 420 రూపీస్ మధ్యలోనే మనకు స్లీపర్ టికెట్ అయితే ఉంటుంది. మీరు ముందే బుక్ చేసుకుంటే రిజర్వేషన్ చేసుకుంటే చాలా బెటర్గా మీరు తక్కువ రేట్లోనే మనం అరుణాచలం వెళ్ళొచ్చు. అక్కడ నన్ను ఒకవేళ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రం గుడికి రాజగోపురానికి అపోజిట్ గలీలో ఉన్నటువంటి తమిళ ఆశ్రమం అరుల్మిగు అప్పల్ స్వామి ఆశ్రమం ఆ మఠంలో మాత్రం మనకు తక్కువకే రూమ్స్ దొరుకుతాయి. అక్కడ సింగిల్గా లేదంటే బ్యాచిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళాలనుకుంటే మాత్రం వాళ్ళకి లాకర్స్ అవైలబుల్ ఉంటాయి. వాళ్ళ లాకర్స్కి 50 రూపాయల నుంచి 100 రూపాయలు అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అదేవిధంగా అక్కడ రూమ్స్ అయితే 800 నుంచి అయితే రూమ్స్ అయితే స్టార్ట్ చేస్తాయి. ఎవరైతే మెంబర్స్ని బట్టి సంఖ్యను బట్టి వాళ్ళు అక్కడ రూమ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 800 నుంచి ఒకవేళ ముగ్గురుంటే 1000 రూపీస్, అదేవిధంగా నలుగురుంటే 1200 రూపాయలు,
ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉంటే ఇంకా మిగతా 2 రూమ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. 800 దాన్ని బట్టి మాత్రం అక్కడ మనకు తక్కువ. ఇక ఓన్లీ బ్యాచిలర్ సింగిల్స్ వెళ్ళే వాళ్ళు మాత్రం ₹100 ఛార్జ్ తీసుకొని, వాళ్ళు ₹100 తీసుకొని మనకు ఒక చాప ఇస్తారు. అక్కడ ఆ చాప వేసుకొని హాయిగా ఆ హాల్లో పండుకోవచ్చు. చాలా చల్లగా కూడా ఉంటుంది. ₹100 24 అవర్స్ మాత్రం మనకు అవైలబుల్ అక్కడ ఉండొచ్చు. ఆ తర్వాత మీరు ఆ 24 అవర్ తర్వాత ఇంకా కావాలనుకుంటే కూడా వాళ్ళు మనకు పొడిగిస్తారు. మీకు రూమ్ కానీ అక్కడ ₹100 స్టే అవుతుందో దాని ఇంకా ఎక్కువ సమయం కావాలన్నా కూడా వాళ్ళు మనం ముందే వాళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రం వాళ్ళు పొడిగించడానికైతే ఛాయిస్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు రమణ మహర్షి ఆశ్రమం, అక్కడ శేషాద్రి స్వామి ఆశ్రమాలు ఏతున్నాయో ఆ ఆశ్రమాల తర్వాత ఒకవేళ ఆశ్రమాల్లో మనకు మీరు నెల ముందే వాళ్ళని అప్రోచ్ అయినా అక్కడ రూమ్స్ అయితే దొరకకపోతే మాత్రం ఇక్కడ తమిళ మఠం అయితే మనకు చాలా తక్కువలో కనిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత తెలుగు వాళ్ళది కావాలనుకుంటే అక్కడ శివ సన్నిధి ఆశ్రమం అయితే ఉంటుంది. వాళ్ళైతే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 3 పూటల ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు అక్కడ 2000 వరకు అయితే ఛార్జ్ చేస్తారు. మేము ఫోన్ చేసినప్పుడు మాత్రం వాళ్ళు 2000 అయితే మాకు చెప్పారు. రూమ్ కావాలనుకుంటే వెంటనే అవైలబుల్ ఉందండి, మాకు ₹2000 అయితే అవుతాయని చెప్పారు. అయితే అక్కడ 3 పూటల భోజనం అయితే పెడతారు. అదొక వాళ్ళ ఆశ్రమం ప్రత్యేకత అని చెప్పొచ్చు అక్కడ. ఇక తక్కువ బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు ట్రైన్ ద్వారా అక్కడికి చేరుకోవచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వెళ్తే మాత్రం మీరు చాలా తక్కువ బడ్జెట్లోనే అరుణాచలం ట్రిప్ వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి కాట్పాడి జంక్షన్ వెళ్ళొచ్చు. కాట్పాడి నుంచి వెల్లూరు బస్ స్టాప్ 5 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ అక్కడ ఆటో తీసుకొని అక్కడ వెల్లూరు బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ నుంచి నంబర్ ఆఫ్ బస్సెస్ అక్కడ అరుణాచలం ఆలయానికి ఉంటాయి. ₹60 పెడితే మీరు వెల్లూరు బస్ స్టాప్ నుంచి మీరు అరుణాచలం చేరుకుంటారు. అక్కడ మీరు ఒకవేళ కావాలనుకుంటే ఆ తమిళ ఆశ్రమంలో ₹100 స్టే ₹100 అవుతుంది. అక్కడ స్టే చేయడానికి ఒక చాప్ ఇస్తారు, ఎగపడుకోవచ్చు. ఆ ₹100 ఆ తర్వాత అదే రోజు గిరి ప్రదక్షిణ చేసుకొని తెల్లారి దర్శనం చేసుకొని కూడా మీరు రిటర్న్ అయితే చాలా తక్కువలో, చాలా 2-3 వేల లోపే కూడా మీరు అరుణాచలం ట్రిప్ వెళ్ళేసి రావచ్చు. ఒకవేళ మీరు ఫ్యామిలీతో వెళ్తే మాత్రం 5,000 లోపు బడ్జెట్ అయితే అవుతుంది. మీకు అక్కడ స్టే చేయడానికి రూమ్ తీసుకోవాలన్నా లేదంటే మీరు వెళ్ళి రావడానికి రిజర్వేషన్ టికెట్స్ కోసమైనా దేనికోసమైనా ఒక ₹5,000 బడ్జెట్లో మీరు హాయిగా అరుణాచలం వెళ్ళి అయితే రావచ్చు.